అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. నా పేరు చెట్టికింది భీమ్. జై ఛత్రపతి శివాజీ మహారాజ్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్తున్నానేది మీకే అర్థమవుతుంది. కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మన భారతదేశంలో చాలామంది ఛత్రపతి శివాజీ మహారాజ్ని అభిమానించే వాళ్ళు విగ్రహాలని ఆవిష్కరణ చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకోసం విఫలమైనరంటే కొంతమంది వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలని ఆవిష్కరణ జరగకుండా చూశారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది చూసే ఉంటారు. అనేక చోట్లల్లో వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలని ఆవిష్కరణ జరగకుండా చూశారు. కానీ ఇప్పుడు వేల కిలోమీటర్లు దాటి ఇజ్రాయెల్ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహము ఆవిష్కరణ జరగబోతుంది. ఎక్కడ? భారతదేశంలో అనుకున్నారు. వేల కిలోమీటర్లు అంటే ఇజ్రాయెల్ దేశము పోయి అక్కడగట మీ పలుకుబడి ఉపయోగించి విగ్రహాన్ని ఆవిష్కరణ జరగకుండా చూడాలని ప్రయత్నించారు కన్నా చూడొద్దు. ఎందుకంటున్నారా? మొన్నటికి మొన్న వాళ్ళు ఇరాన్ మీద ఎలాంటి యుద్ధం చేశారో అందరికి తెలిసిందే. వాళ్ళు ఇష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని వాళ్ళ దేశంలో ఆవిష్కరిస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటన చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజు రాజనీతి ఆయన ఎలా పరిపాలించిండు అనేది వాళ్ళ ప్రజలకి వీధిల్లా చెప్పడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చిండ్రు. అంటే ఈ మాట కూడా వాళ్ళు చెప్పారనమాట. మా దేశ ప్రజలకి ఛత్రపతి శివాజీ మహారాజు గొప్పతనం గురించి చెప్తామని చెప్పేసి. కొంపదీసి మీరు పోయి ఇక్కడ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే మీ పలుకుబడిని ఉపయోగించి విగ్రహాలని ఆవిష్కరణ జరగకుండా అడ్డుకున్నారో అదే ప్రయత్నము ఇజ్రాయెల్ దేశం పోయి చేశారు కన్నా వద్దు, చేయొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ప్రపంచానికి తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకని నా సూచన అన్నమాట మీకు, అలాంటి ప్రయత్నం అయితే చేయకండి. ఈ మాట వినంగానే కొంతమంది హిందూ వ్యతిరేకులు కానీ ఛత్రపతి శివాజీ మహారాజుని వ్యతిరేకించే వాళ్ళు కానీ వాళ్ళ గుండెలు ఏమైపోతాయో తెలియదు. ఎందుకోసం అంటే మీరు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలని ఆవిష్కరణ జరగకుండా చాలామంది చాలా రకాలుగా అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఈడ కాదు ఆడ కాదు ఇజ్రాయెల్ దేశంలో పోయి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం ఆవిష్కరణ జరగబోతుందంటే ఇంకా వాళ్ళకి గుండెలు జారిపోయినట్టే. ఇజ్రాయెల్ దేశము మన భారతదేశంతో ఎప్పుడు మిత్రదేశంగానే ఉండడానికి ప్రయత్నిస్తుంది. భారత్ ఇజ్రాయెల్ దేశము ఇద్దరు దోస్తాను మంచిగా ఉంటుంది అన్నమాట. అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. అందుకోసం వాళ్ళు మన స్వతంత్ర సమరయోధులని చాలామందిని వాళ్ళు అభిమానిస్తారు. అందులో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకని వాళ్ళ దేశ ప్రజలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పడానికి వాళ్ళు ముందుకొచ్చి అక్కడ మన మహారాజు విగ్రహము అక్కడ ఆవిష్కరణ చేస్తామని వాళ్ళు అధికారికంగా ప్రకటన చేశారు. ఏదో మాట వరుస కాదు, వాళ్ళు అధికారికంగానే ప్రకటన చేశారు. ఇకపోతే మొన్న మనం చూసాము, స్వామి వివేకానంద గారి విగ్రహము అమెరికాలో ఆవిష్కరణ జరిగింది. స్వామి వివేకానంద గారి విగ్రహము అమెరికాలో ఆవిష్కరణ జరగడం ఏంటనుకుంటున్నారా? ఏంది? అక్కడ స్వామీజీకి మన భారతదేశంలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అమెరికాలో కూడా స్వామీజీ ఫాలోవర్స్ సేమ్ ఈక్వల్గానే ఉంటారు. వాళ్ళు ఎవరిని అభిమానిస్తారో లేదో నాకు తెలియదు, కానీ స్వామీజీని మాత్రము చాలామంది అభిమానిస్తారు. అమెరికా వాళ్ళు దేవుడిలాగా కొలుస్తారు, గురువులాగా పూజిస్తారు, దేవుడిలాగా పూజించి వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు స్వామీజీని. ఇక మూడో వ్యక్తి మన స్వాతంత్ర సమరయోధుడు, దేశం కోసం నిరంతరం దేశం కోసము ఆలోచించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి విగ్రహం కూడా ఒక దేశంలో అయితే వాళ్ళు ఆవిష్కరణ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం జపాన్ టోక్యోలో
ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. జపాన్ టోకే అని పేరు చెప్పంగానే మన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు మన స్వాతంత్ర సమరయోధుడు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారని అనుకుంటున్నారా? ఆయన పేరు నేను చెప్పకముందే మీకు అర్థమైపోయి ఉంటుంది కొంతమందికి. కానీ ఇంకా ఆలస్యం ఎందుకు, చెప్పేస్తాను నేనే. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని జపాన్ టోక్యోలో పెడతారని నా నమ్మకం. నిజంగానే వాళ్ళకి మన నేతాజీ గారు అంటే చాలా ఇష్టం. జపాన్ ప్రజలకి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అంటే చాలా ఇష్టం. అందుకోసము వాళ్ళు ఇక ముందు రానున్న రోజుల్లో అక్కడ వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడింది ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. కామెంట్లో పెట్టండి నేను మాట్లాడింది రైటా రాంగా అనేది. అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.